రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోర్టు సూచనలతో వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు తగ్గినప్పటికీ దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. బీఎన్ఎస్ చట్టంలోని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదును సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని స్పష్టం చేశారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, నిజాలు బయటపడతాయని తెలిపారు. ఈ కేసుపై ఇప్పటికే జనసేన పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ, పార్టీ అంతర్గత పరిశీలన ఈ 3 దిశల్లో కేసు ముందుకు సాగుతుండటంతో రైల్వే కోడూరు రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. అయితే రైల్వే కోడూరు నియోజకవర్గం అయితే పూర్తి స్థాయి అయితే జనసేనకి ఏదైతే ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయినందుకు కూడా పూర్తి స్థాయి అయితే పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే వీణా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పలు రకాల అంశాలపైన కూడా త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరిగింది. అందులో భాగంగానే దాదాపు 50 మంది సభ్యులతో కూడా వారి నిర్ణయాల అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే చూస్తే ఏదైతే వీణా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, రోజు రోజుకి వీణా ఒక్కొక్క వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో ఇచ్చేస్తుంది. అయితే పూర్తి స్థాయి అయితే మనం చూస్తే ఇక వీడియోల వ్యవహారాలు కావచ్చు, అదే విధంగా వీరిద్దరికి ఒక కెమిస్ట్రీ నడిచిందా అన్నట్టు కూడా పలు రకాల విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే ఎప్పుడైనా ఉందనేసి కూడా మనం అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే అరెస్ట్ వద్దు, బిఎన్ఎస్ నిబంధనలు పాటించాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అయితే ఎమ్మెల్యే పైన కూడా దర్యాప్తు కొనసాగాలంటూ కూడా న్యాయ వర్గాలు, అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపే అని కూడా పలు రకాల విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూస్తే ఏదైతే అరవ శ్రీధర్ విషయం అయితే త్రిసభ్య కమిటీలో అయితే విచారణ ఏదైతే జరుగుతుందో, మొత్తానికైతే ఈ యొక్క అరవ శ్రీధర్ విషయం పూర్తి అయితే వీణా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదే విధంగా ఇతర పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు. అయితే మొత్తానికి ఈ 2 పరిగణలోకి తీసుకొని త్రిసభ్య కమిటీ పూర్తి ఎవరు తప్పు చేస్తారనే అంశం పైన కూడా అధిష్టానం వరకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క విషయంలో అయితే పూర్తిసారి అయితే మహిళా సంఘాలు కూడా ఎమ్మెల్యే చేసిన తప్పట్టు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క విషయంలో వీణా తప్పు చేస్తుందా లేకపోతే ఎమ్మెల్యే తప్పు చేస్తారా అనే విషయం పైన కూడా ఈ యొక్క కేసు విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ యొక్క అరవ శ్రీధర్ ఏదైతే వీణా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అయితే పూర్తిగా అయితే దాదాపు వీణా అయితే 25 కోట్ల రూపాయలు ఆమె డిమాండ్ చేస్తుందని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి ఈ యొక్క విషయంలో అయితే ఎవరు దీనికి ముందుండి న్యాయకత్వంగా నడిపిస్తున్నారు, ఇది నిన్నగాక మొన్న కూడా చూసాము మనము. ఏదైతే పూర్తిసారి అయితే ఎవరు తాతంశెట్టి నాగేంద్ర అతని ప్రభావం కూడా ఉందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ నాగేంద్ర చేస్తున్నారా లేకపోతే అరవ శ్రీధర్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా అని కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పోలీస్ శాఖ వారికి కావచ్చు, అదే విధంగా పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం ఏదైతే వీణా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కావచ్చు, అయితే రోజు రోజుకు వస్తున్న వీడియో వైరల్ కావచ్చు, వీటన్నిటిపై కూడా త్రిసభ్య కమిటీ అయితే పూర్తి స్థాయి అయితే అధిష్టానం వరకు అయితే తీసుకెళ్తే అయితే పూర్తి స్థాయి అయితే ఎవరికి న్యాయం చేయాలి అనేది కూడా అధిష్టానం చూస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క విషయం ఏదైతే పద్మ మనం చూసాము, అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన వచ్చిన ఆరోపణలు పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కేవలం అరవ శ్రీధర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదే విధంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ కమిటీ ద్వారానే అయితే పూర్తిగా అయితే ఏం జరుగుతుందని కూడా ఒక ఉత్కంఠంగా కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.